జ్యోతమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇక ఆ కళ్యాణానికి అక్కడికి చైతన్య, జీవన అలాగే ఆనంది వాళ్ళు వస్తారు. ఇక అందరూ కూడా పూజలో కూర్చుంటారు. ఇక అందరూ పూజలో కూర్చున్నాక పూజారి గారు ఇలా అంటూ ఉంటారు, అమ్మ పూజ చేసే ముందు సంకల్పం నెరవేర్చుకోవాలమ్మ, ముందు దంపతులు ఇలా రండి అని చెప్పి పూజారి గారు పిలుస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ద్వీపం ప్రమిది పెడుతుంది ఇందమ్మ. ఇక అక్కడ ద్వీపం వెలిగించమని పూజారి గారు అయితే చెప్తారు. దాంతో అక్కడ ఉన్న ఇందమ్మ అయితే ద్వీపం వెలిగించడానికి ముందుకు వస్తూ ఉంటుంది. ఇంతలో అదే కళ్యాణానికి ఆదిత్య కూడా కారులో వస్తూ ఉంటాడు. ఇక సీతారాముల కళ్యాణం జరిపించడానికి ఆదిత్య కూడా వస్తూ ఉంటాడు. ఇక ఇందమ్మ ద్వీపం ప్రమిది పెట్టగానే అక్కడ ఉన్న దివ్య అయితే అలా అటుగా వస్తుంది. అటుగా వస్తూ వస్తూ అక్కడ ఆడుకుంటూ ఆ దీపం ప్రమిదిని కింద తోసేస్తుంది. అది చూసి ఇందమ్మ అయితే ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఆదిత్య అయితే వీల్ చైర్లో వస్తూ ఉంటాడు. ఇక ఇందమ్మ అయితే దివ్యని అనరాని మాటలన్నీ ఉంటుంది. అడ్డమైన వాళ్ళందరినీ కూడా ఇంట్లో ఉండనిస్తే ఇలానే జరుగుతుంది, అసలు నీకు ఇక్కడ ఏం పనే, అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటూ ఇందమ్మ అయితే దివ్యని అందరి ముందు అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడతారు. ఇక ఆనంది అయితే అయ్యో చిన్నమ్మ గారు, ఎందుకు దివ్యకి ఏం తెలియదు కదా, తను తెలియక అలా చేసింది, వదిలేయచ్చు కదా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న ఇందమ్మ అయితే అందుకే చెప్తూ ఉంటాను, అడ్డమైన వాళ్ళని నెత్తి మీద ఎక్కించుకుంటే ఇలానే జరుగుతుంది అని చెప్పి ఇందమ్మ తిడుతూ ఉంటుంది. తిడుతూ దివ్యని అయితే బయటికి గంటేస్తూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య అటుగా వస్తాడు. ఇక ఆదిత్య దివ్యని చూస్తే ఏం జరుగుతుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.